గిరీశన్న హలో చంద్రన్న అయిపోయినా ఫోటో పెట్టండి మంత్ లాస్ట్ చంద్ర కొంచెం నిజంగా కొద్దిగా ఒక ఫోటో లాంగ్ నుంచా నా లాంగ్ నుంచే లాంగ్ నుంచే నా కొద్దిగా ఇట్లా సైడ్ పెట్టారు కొద్దిగా जोहार एनटीआर जोहार Hey! అందరికి పేషెంట్ అందరూ తీసుకెళ్ళి అయితే ఇన్ఫెక్షన్ అంటున్నారు
దైవం నందమూరి తారక రామారావు గారు మా నుంచి స్వర్గంలో గారికి వెళ్ళిపోయి దాదాపు 29 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు నందమూరి అభిమానులు నియోజకవర్గంలో స్వచ్ఛందంగా ప్రజలు ఇంతమంది వచ్చి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మా పార్టీ తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు బీసీల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బీసీల్లో ఈరోజు పదవుల్లో ఉన్నారంటే మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు, దేశ స్థాయి వరకు పదవుల్లో ఉన్నారంటే అది కేవలం నందమూరి తారక రామారావు గారి భిక్ష అని చెప్పేసి అని మేము గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఏ నాయకుడు దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఏ నాయకుడు ఒక బీసీని తీసుకొని పోయి రాష్ట్ర స్థాయిలోన, దేశ స్థాయిలో కూర్చోబెట్టిన ఘనత, ఎస్సీని కానీ బీసీని కానీ కూర్చోబెట్టిన ఘనత ఆ రోజు మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే చెప్పుకోవడానికి మాకు హక్కు ఉంది. బీసీలకి తెలుగుదేశం పార్టీ, బీసీలు, ఎస్సీ, బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ రాజకీయ చైతన్యం తెచ్చిందని చెప్పుకోవడంతో గర్వంగా చెప్పుకునే హక్కు మాకుంది. ఆ రోజు ఆయన తీసుకొని వచ్చిండే పాలసీల్లో ఆ రోజు బాలయోగి గారు కానీ, ఈరోజు రామ్మోహన్ నాయుడు కానీ కేంద్ర మంత్రులుగా, స్పీకర్లుగా, మరియు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆయనకుండే ఎన్డీఏ పొలిటికల్లో అబ్దుల్ కలాం గారిని కానీ రాష్ట్రపతిగా ఎన్నిక చేయడంలో ప్రథమ కృషి చేసిన వ్యక్తి. అలాంటి తెలుగుదేశం పార్టీని స్థాపించిన మా దైవం నందమూరి తారక రామారావు గారికి 29వ వర్ధంతి సందర్భంగా ఘనంగా వీడ్కోలు తెలుపుకోవడానికి వచ్చిన మా నాయకులు, కార్యకర్తలకు, పత్రికా సోదరులకు, అధికారులందరికీ, ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని, అదే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోతున్నారు. పార్టీకి, ఆయనకు, మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి మంచి ఆరోగ్యం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఉమాపతి నాయుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్, అమర హై, అమర హై తెలుగుదేశం. ఈరోజు మన నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఆదోని నియోజకవర్గంలో పునాలు వేసి హాస్పిటల్లో బ్లడ్ పంపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం, ఎంతోమంది నాయకులు వచ్చారు, ఎంతోమంది ముఖ్యమంత్రి అయినారు. ఈరోజు మన రాష్ట్రానికి దేవుడు ఆయన. రాష్ట్రంలో కాదు, మమ్మల్ని చూసి చాలా రాష్ట్రాలు కూడా మార్పు వచ్చింది. 1947లో మాకు స్వాతంత్రం వస్తే ఈ రాష్ట్రానికి 1983లో అధికారం వచ్చింది, మాకు స్వతంత్రం వచ్చింది. ఆ రోజు పుణ్యాత్ముడు మాకి ఎంతో ఇబ్బందులు ఉన్నాం. ఆ రోజు గ్రామాల్లో అయితే టౌన్లో అయితేనేమి రెడ్డీకరణం పెట్టి రెడ్డీకరణం తీసేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు బానిసగా రెడ్డి ఏం చేస్తాడో, కరణం ఏం చేస్తాడో, నా భూమి వేసుకుంటాడో, గుర్తు కట్టుకుంటే నా ఇల్లు ఎంత పడుకుపోతాడో, ఇల్లు వాడుతాడో, ఎంత భయంతో ఆందోళన ఉండేది ప్రజలకి. ఆ రోజు ఇప్పుడులాగా వంట తక్కువ, రేటు తక్కువ, చాలా ఇబ్బంది అవ్వదు. ప్రభుత్వంగా రెడ్డీకరణ తీసేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తర్వాత ప్రజలు కడుపు నిండా ఫోన్ చేయాలా, బట్టలు వేసుకోవాలా, ప్రజలకి 3 నెలలని కూడు, గూడు, గుడ్డు అని 3 విధానాలతో ఈ రాష్ట్రంలో కాదు ప్రపంచ దేశానికి చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు వీడియో ముందు మాట్లాడుతున్నామంటే మాది కాదు, పుణ్యాత్ములు చేసిన నందమూరి తారక రామారావు చేసిన ఇది ఫలితం. ఈరోజు మా ముందుకు వచ్చాం. లేకుంటే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టుకుంటే, ఆయన ముఖ్యమంత్రి కాకుంటే ఈ రాష్ట్రం ఇంకా అధోగతి, ఛత్తీస్గఢ్, ఒరిస్సాగా ఇంకా అధ్వానం అయిపోయేది. ఈరోజు మనం స్వచ్ఛందంగా ధైర్యంగా మాట్లాడాలంటే ఆ పుణ్యం రోజు
మనం లేచిన వెంటనే తల్లిదండ్రి కాదు ఎన్టీ రామారావు నేర్పుకునే ముందుకు రావాలి మేము. ఎన్టీ రామారావు గారు లేకుంటే మా పరిస్థితి ఎక్కడుందో ఇంకా అద్వంలో ఉండేది. ఈరోజు మా స్వతంత్రం వచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్వతంత్రం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కమెంట్ రాష్ట్రం ఉన్నప్పుడు డెవలప్ కావాలంటే ఎన్టీ రామారావు కారణం. ఈరోజు ఎంతో మహోన్నత వ్యక్తి, ఆ వ్యక్తికి మనోళ్ళు ఇంకా భారతరత్నం ఇవ్వాలి, ఎప్పుడో ఇవ్వాలి. ఎందుకంటే ఈ భారతదేశంలో ఒక స్వతంత్ర 9 నెలల పార్టీ పెట్టి పార్టీ అధికారం శాసించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంత మహోన్నత వ్యక్తికి పేదల మనిషి, పేదలు ఎంతోమంది సుఖపడ్డారు. ఎన్టీ రామారావు బియ్యం 2 రూపాయల బియ్యం, ఆ రోజు బియ్యం ఎవరో పెళ్ళిలో పండుగల్లో ఎంత పెద్ద పెద్ద ఇంట్లోనే బియ్యం ఉండేవి ఆ రోజు. ఈరోజు ప్రతి పేదవాడికి 2 రూపాయల కేజీ బియ్యం ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. రాబోయే రోజులు కూడా మేమంతా కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఎన్టీ రామారావు 29 సంవత్సరాలు చనిపోతే కూడా ఆయన పేరు చెప్పుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఆదర్శంగా తెచ్చిందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. మీ పేరేనా? నా పేరు మానవి దేవేంద్రప్ప, రాష్ట్ర కుటుంబ కార్పొరేషన్ చైర్మన్.